బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. గత నెల 16న ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన రాజేంద్ర నగర్కి చెందిన పిచ్చికి నాగేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. గత నెల 16న ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన రాజేంద్ర నగర్కి చెందిన పిచ్చికి నాగేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీరామూర్తి, ఏదైతే రాజమండ్రిలో కలకలం రేపిన కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. ఏదైతే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 72 ఏళ్ల పిచ్చుక నాగేశ్వరరావు మృతి చెందారు. ఈయన మూత్రపిండాలు ఆగిపోవడంతో ఈ ప్రాణాలు విడిచిన పరిస్థితి ఏర్పడింది. అంటే గత నెల 16వ తేదీన కల్తీ పాలు తాగిన ఘటనలో దాదాపుగా 20 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక్కొక్కరిగా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఇందులో ఒకే ఒక వృద్ధుడు కోలుకుని 4 రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా మిగిలిన ముగ్గురు అంటే ఇప్పటి వరకు 16 మంది చనిపోతే ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. ఇంకో ముగ్గురు వివిధ అంటే ఒక చిన్నపిల్లల ఆసుపత్రిలో ఒక 5 నెలల బాలుడు, అలాగే 21 నెలల మరొక బాలుడు కూడా చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ మీద వీరి పరిస్థితి ఉంది. ఇంకొక వ్యక్తి డయాలిసిస్ మీద ఒక పెద్ద ఆయన చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు కోలుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా ఇందులో ఇద్దరు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పేసి వైద్యాధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ కల్తీపాలు ఘటనకు సంబంధించి రాజమండ్రిలోని లాలా చెరువు, స్వరూప్ నగర్, అలాగే ఇక్కడ సౌడేశ్వర నగర్, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాలకు సంబంధించి మొత్తం ఈ బాధితులు అందరూ ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన పిచ్చి నాగేశ్వరరావు ఇక్కడ రాజేంద్ర నగర్కి చెందిన వ్యక్తి. అంటే గత శివరాత్రి రోజున కల్తీపాలు ఏదైతే సరఫరా చేశాడో కోరుకొండ మండలం నర్సాపురం చెందిన గణేష్ ఇప్పుడు ప్రస్తుతం జైల్లో రిమాండ్ లో ఉన్నారు. అతనికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కరిది మీద కూడా ఒక్కొక్క కేసు నమోదవుతా ఉంది. ప్రస్తుతం అతని మీద 12 కేసుల పైన నమోదైంది. ఒకసారి పోలీసులు విచారణకి తీసుకుని విచారించారు. మరో రెండోసారి కూడా తీసుకుని కస్టడీకి తీసుకుని మళ్ళీ విచారిస్తామని కూడా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా ఈ మధ్యలో ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏదైనా ఈ కల్తీపాలు ఘటన సంచలనమైంది. చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో ముగ్గురు పరిస్థితుల్లో 2 పిల్లలు ఉండడం చాలా విషాదకరమైన విషయం. అయితే ఇప్పుడు మరొక వృద్ధుడు కూడా డయాలిసిస్ మీద, వెంటిలేటర్ మీద ఇక్కడ వైద్యం కొనసాగుతుంది. ప్రస్తుతం ఎప్పటికప్పుడు వైద్యులు ఇక్కడ పర్యవేక్షణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. చందు, అంటే ఈ ఘటన జరగడం అనేది నిజంగా బాధాకరం. కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగే తర్వాత చర్యలు తీసుకునే ముందు ఇలాంటివి రిపీట్ కాకుండా కూడా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు? తినే తిండి, తాగే నీరు, ఇలా ప్రతిదీ కలుషితం అవుతుంది. ఇది గ్రామాలకు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు నెక్స్ట్ రిపీట్ కాకుండా? చందు, యాక్చువల్గా ఈ కల్తీపాలు ఘటన ఇది ఏదైతే పాలు సేకరించి రైతుల దగ్గర నుంచి స్టోరేజ్ చేస్తారో ఆ ఫ్రిడ్జ్ కి సంబంధించి దాంట్లో ఇథైలిన్ గ్లైకాల్ అనేది ఇది వాడారు. అంటే కూలింగ్ కోసం కూలెంట్ కోసం ఇది వాడుతూ ఉంటారు. అయితే ఇది లీక్ అయ్యి నేరుగా పాల్లో కలవడం వల్ల ఈ ఇట్లంతా విషపూరితమయ్యి ఈ తాగిన వాళ్ళందరూ కూడా మూత్రపిండాలు దెబ్బతిని అనారోగ్యం, అస్వస్థకు గురైన పరిస్థితి వెంటనే జరిగింది. అయితే ఇప్పుడు కల్తీపాలు ఘటన అనేటప్పటికీ అంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి సైకిల్ మీద పాలు పోస్తుంటారు. ఇందులో ఏదో ఇప్పుడు యూరియా కలుస్తుందని, డిటర్జెంట్ కలుస్తుందని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం కల్తీపాలు ఇది ఏదైతే కూలెంట్ కి వినియోగించిన ఇథైలిన్ గ్లైకాల్ అనే రసాయన పదార్థం ఇందులో కలవడం వల్ల విషపూరితమయ్యి ఇది జరిగిందని చెప్పేసి ఒక ఫోర్సనిక్ రిపోర్ట్ లో కూడా వచ్చిన పరిస్థితి. దానివల్లే ఇంత ప్రాణాపాయం మీదకి వచ్చిందని చెప్పి కూడా
అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే పౌర సరఫరాల అధికారులు వివిధ దుకాణాల్లోని, అలాగే పాలు తెస్తున్న క్యాన్లు వారిని కూడా విచారణ చేస్తూ ఎప్పటికప్పుడు శాంపుల్ సేకరించి వాళ్ళ పరిస్థితులను కూడా గమనిస్తున్నారు. అయితే ఇది సమస్య పూర్తిగా కల్తీ అనేది ఎక్కడికక్కడ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా నివారించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజల నుంచి అయితే రైట్ చాలా విజ్ఞప్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.